మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో చేరువచ్చిన అందరికీ వందనాలు. హల్లెలూయా. దేవుని వాక్యం చదువుకుందాం. దానియేలు గ్రంథము 11వ అధ్యాయం. దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 32వ వాక్యాన్ని చదువుకుందాం. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించు వారిని వశ్యపరచుకునను. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. చిన్న ప్రార్థన చేసుకుందాం. తర్వాత పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, దయగలిగిన మా తండ్రి, కృపాసక్తి సంపూర్ణుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి మా ప్రభువా, నీ ఘననామానికి మహిమ చెల్లిస్తాం. మరొకసారి మమ్మల్ని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు పాటలలో, స్తుతి ఆరాధనలో విడిచిన సాక్ష్యాలలో మీరు ముందుకు నీకు స్తోత్రం. సాక్ష్యాలను స్థిరపరచండి. కొద్ది మాటలు నీ లేఖనాలు మేము ధ్యానం చేసుకుని పోతుండగా చేరి వచ్చిన మా అందరితో మీరు మాట్లాడి సకల ఘనత, మహిమా, ప్రభావాలు మీరు పొందుకున్నామని మా మధ్యలో బలహీనంగా ఉన్న ప్రతి బిడ్డను మీరు ముట్టి తాకి ప్రతి బలహీనత నుంచి ఇప్పుడు విడిపించి పరిపూర్ణ విడుదల, స్వస్థత, క్షేమాన్ని దయచి మరొకసారి తల వచ్చిన బిడ్డలందరినీ మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తాం. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. మనుష్యుల సహాయము వ్యర్థం. దేవుని సహాయమే మనకు కావాలి. ఎవరు మనకు సహాయం చేసినా వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, వాళ్ళు చేశారని మనం చెప్పుకోకూడదు. ప్రభువే సహాయం. ప్రభువే వారిలో ఉండి మనకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. దానియేలు గ్రంథము 11వ అధ్యాయములో 32వ వచనంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. దేవుని ఎరిగిన వారు అనండి ఒకసారి. దేవుని ఎరిగిన వారంట ఒకటి బలాన్ని పొందుకుంటారంట. ఆమె రెండవది గొప్ప కార్యాలు వారి వారి జీవితాల్లో జరుగుతాయంట. దేవునికి స్తోత్రం. కాబట్టి పగటికాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, మనము దేవుని ఎరిగి ఉన్నామా? అది ప్రాముఖ్యం. దేవుని ఎరిగి ఉంటే బలాన్ని కలిగి ఉంటాం. ఏ బలం? శరీర సంబంధమైనటువంటి బలం కాదు, ఆత్మ సంబంధమైన బలం. దేవునికి స్తోత్రం కలుగును. నెంబర్ 3, గొప్ప కార్యాలు చేస్తారు. దేవుణ్ణి ఎరిగిన ప్రజలంట ఒకటి బలాన్ని కలిగి ఉంటారు. ఆమె 2 గొప్ప కార్యాలు చేస్తారంట. వారి వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనం దేవుణ్ణి ఎరిగి ఉన్నామా అంటే ఆయన ఎవరో నీకు తెలుసా? ఆమె తెలిస్తే భక్తిహీనతలో నువ్వు ఉండవు.
ఆమేన్. తెలిస్తే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. అవి ఎలాంటి కార్యాలంటే ప్రకృతికి అతీతమైన కార్యాలు. ప్రజల జీవితాల్లో అసాధ్యములన్నీ సాధ్యపరచబడతాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎరిగిన వారు అపోస్తలుడైనటువంటి పౌలు గలతీయులకు ఒక పత్రిక రాస్తూ ఒక శ్రేష్టమైన మాట చెప్తాడు. అపోస్తలుడైనటువంటి పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే నకలు చూడండి, మీరందరూ దేవుణ్ణి ఎరిగి ఉన్నారా? చెప్పాలి అందరూ. ఎరుగుంటే ఎరిగి ఉన్నాము అని ధైర్యముగా చెప్పండి. లేకపోతే మాకు అది ఎవరు మాకు తెలియదని చెప్పండి. ఓకేనా? మీరందరూ ఆయన ఎరిగి ఉన్నారా? డౌట్ లేదంటే దేవునికి స్తోత్రం. మంచోళ్ళు. ఈ వాక్యం చదవండి ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఏ కాలం? ఎరగని కాలం. ఆయన ఎవరు మనకి తెలియని కాలం. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటేది కానీ. ఆ కాలంలో దేవుడు ఎవరో మనకు తెలియక ఉగాది పండుగ చేసాం, సంక్రాంతి పండుగ చేసాం, అరిసెలు వండుకున్నాం, చక్రాలు వండుకున్నాం, దీపావళికి బాంబులు కాల్చాం. నిజమేనా? చెప్పలేమండి గట్టిగా. దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు సంగతి ఏంది? మీరే చెప్పాలి. అప్పట్లో ఈ వ్యవహారాలన్నీ చేశాం, మరి ఇప్పుడు చేయట్లేదా? అరిసెలు చక్రాలు ఏం చేయలేదా? సంక్రాంతి పండుగకి చేయలేదన్నాడు. చేయలేదు ధైర్యం చూపుతారు. కొంతమంది అటు ఇటు కొన్నారు. కొంతమంది చెప్పాలి. దీపావళి బాంబులు కాల్చలేదా? కాల్చలేదా? ఎప్పుడు చెప్పండి. దేవునికి స్తోత్రం. చేసిన వాళ్ళందరూ ఎరుగని వారు. ఆ పండగలు చేసిన వాళ్ళందరూ దేవుణ్ణి ఎరిగామని చెప్పుకుంటూ ఎరుగని వారు. గట్టిగా. చేయని వాళ్ళు నిజంగా దేవుని ఎరిగిన వారు. దేవుని స్తోత్రం. అరిసెలు వండుకోవడం కూడా పాపమేనా? కష్టమే. ఆ పండుగ పేరు చెప్పుకోలేదు కదా వాళ్ళు చేసేది. మరి నువ్వు ఆ పండుగ పేరు చెప్పి చేసి వాళ్ళు తిరిగి పెంచినట్టేగా, మరి అది పాపమేగా. అడవుడు మగోడికి చేత కాకపోతే ఆడామ వాడిని ఉన్న రాక్షసుని చంపింది. మగాయనికి చేత కాకపోతే ఆమె ఎవరు ఆడామ చంపింది. ఆడామ చంపినందుకు పండుగ చేసుకున్నారు, బాంబులు కాల్చుకుంటా. ఆమె అది వాళ్ళ పండుగ. దానికి మనం అలవాటు. దేవుని ఎరిగిన వాళ్ళు అట్లాంటి పనులు చేస్తారా? చేయకూడదు. కానీ మనం ప్రార్థనలకు వస్తూ కూడా అటువంటి కార్యాలు చేస్తున్నాం అనుకో, మనం దేవుని ఎరిగిన వారమా ఎరగని వారమా చెప్పండి. అది అంతేనా? అన్య మత ఆచారాలకు అన్నిటికీ నువ్వు ఏకీభవిస్తున్నావంటే నువ్వు దేవుని ఎరుగలేదు. రోగం వచ్చినప్పుడు తాయెత్తులు కట్టించుకుంటున్నావంటే నువ్వు దేవుని చెప్పు గట్టిగా ఎరగలేదు. దేవునికి స్తోత్రం. ఎరిగిన వారు ఇటువంటి కార్యములు చేయరు. తాయెత్తులు కాడికి వెళ్తున్నావంటే, అంతరాలు కట్టించుకుంటున్నావంటే, చేతబడి బొంగ తిప్పేపిస్తున్నావంటే ఎవరు చెప్పండి? ఎరగని వ్యక్తి. దేవునికి స్తోత్రం. ఎరిగిన వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని మీదే ఆధారపడతారు,
దేవుణ్ణే నమ్ముతారు, ఆయన సన్నిధికి వస్తారు. దేవుని ద్వారా వాళ్ళు గొప్ప కార్యాలు చూస్తారు. నువ్వు ప్రార్థనలకు వస్తూ కూడా లోకాచారాలు, లోక తలంపులు, లోక కార్యాలు నీ జీవితంలో నువ్వు కలిగి ఉంటే నువ్వెంత మాత్రము దేవుని బిడ్డవు కాదు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ ఏమంటాడంటే, ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటుంది గాని ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారై ఉన్నారు. కొట్టండి చప్పట్ల గట్టిగా. దేవునికి స్తోత్రం. ఈ అన్యాచారాలు చేసే వాళ్ళందరూ కూడా దేవునికి ఇష్టమైన వాళ్ళు కాదు. ఆమేన్. పుస్తకం తెచ్చుకొని రాసిస్తా కావాలంటే. తాయెత్తులు గడిపోయేవాళ్ళు, అంతరాలు పెట్టుకునేవాళ్ళు, కాళ్ళకి నలతాళ్ళు పెట్టుకునేవాళ్ళు, అర్థమైందా? సాంబ్ర గడి చేత వాతలు పెట్టించుకునేవాళ్ళు, వింటున్నారా? దర్గాల చుట్టూ తిరిగేవాళ్ళు. ఈ బ్యాచ్ మొత్తం దేవుని ఎరుగని వారు. వీళ్ళకి దేవుడు అస్సలు తెలియదు, వీళ్ళకి దేవుడు తెలియదు, దేవునికి కూడా వీళ్ళు తెలియదు. దేవునికి ఎవరు తెలిసిన పౌలు అంటున్నాడంటే అక్కడ, అసలు చదవండి. ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా, అదే సంగతి. నువ్వెవరో ఏసై తెలుసా అంటే అందుకు తెలియదంటే నేను తెలుసు, మరి దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఎందుకు అబద్ధాలు ఆడతావు? దేవుడు నీకు తెలిస్తే దేవుని కార్యాలు నీ జీవితంలో జరగాలి. లోక సంబంధమైన వాటికి నువ్వు ఏకీభవించకూడదు. అర్థమవుతుందా? ఇల్లు కట్టుకుంటే ఇంట్లో గేదెని చెప్పండి చెప్పకూడదు. లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకుని ఇంట్లో ఆవును ఎప్పుడు పోయిందండి, అది అదంట రెండు కూర్చుంటే అసలు ఏం ఆశీర్వాదం అట్లే. ఇటువంటి దరిద్రపు అలవాట్లు, దరిద్రపు చేష్టలు ఎవరికి వస్తాయి అంటే దేవుని ఎరగని వాళ్ళకి వస్తాయి. అర్థమవుతుందా? ఇల్లు శుభ్రంగా అడ్డుచుకున్న తర్వాత మంచి ఇంట్లో టైల్స్ అయ్యి వేయించి పొయ్యి పెట్టి పాలు పొంగిచ్చే వాళ్ళకి దేవునికి స్తోత్రం. వీళ్ళు దేవుని ఎరిగిన వారేనా? పాలు పొంగటం బాగానే ఉంది, దేవునికి స్తోత్రం. పొయ్యారటం, పొయ్యారిపోతే ఇంకా మంచిదంటగా, నిజమేనా? దేవునికి స్తోత్రం. పొయ్యి ఆరిపోతే నీ కొంప కూడా ఆరిపోద్దని అర్థం. ఏం కావాలి? పొయ్యి దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటేనే నీ కుటుంబం వెలుగుతూ ఉంటుంది. ఆరిపోతే వాళ్ళు ఆరిపోయారండి, అయిపోయింది వాళ్ళ సంగతి అంటారు. అంటే ఏంటి అర్థం? వాళ్ళంతా వాళ్ళ స్థితిగతులన్నీ అయిపోయినాయి అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని వాక్యం చెబుతుంది, ఎవరయ్యా దేవుని ఎరిగిన వారంటే అన్ని ఆచారములు చేయకుండా దేవుని వాక్యానికి లోబడి వాక్య సత్యములో ఉండేవారే దేవుని ఎరిగిన వారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే 9వ వచనం, ఎన్నాళ్ళ మా కుందులూరు పొలం మా గోల్ చేయకూడదాడా? దేవునికి స్తోత్రం. 9వ వచనం ఏముంది? ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారును. అంటే ఇప్పుడు మనం దేవుని ఎరుగున్నాం, దేవుడు కూడా మనం ఎవరో దేవునికి కూడా తెలుసు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏమన్నాడు? నిష్ప్రయోజనమైనవియు బలహీనమైనవియునైనా మూల పాఠముల తట్టు మీరు మరలా తిరగనేలా. ఇప్పటికి మనలో ఇంట్లోంచి అయ్యగారు బండి వేసుకొని పోతుంటే ఎదురొచ్చే స్త్రీలు చాలా మంది ఉన్నారు లేదా? దేవునికి స్తోత్రం. ఏంటి సంగతే?
నువ్వు గృహదేవతవా? గృహదేవతవా మామూలు దేవతవా? చెప్పాలి. గృహదేవత. ఇప్పుడు నువ్వు గృహదేవత బయలుదేరేటప్పుడు గృహదేవత ఏం కావాలా? ఇద్దరు వస్తే ఎంతమంది ఈరోజు చాలామంది దేవుని దగ్గరకు వచ్చేటువంటి దేవుని పిల్లలు విశ్వాసులైన వారు ఇప్పటికి కూడా భర్తలు అడిగిన బయటికి పోతుంటే ఎదురొచ్చేవాళ్ళు. నువ్వేం చేయాలంటే వాగ్దానం మీద ఆధారపడి, ప్రభు వాగ్దానం ఏంటి తెలుసా? నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న ప్రతి స్థలాన్ని సరళం చేస్తానన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన నీకు ముందు నడవాలి, కానీ మనుషులు నడవటం ఏంటండి అసహ్యంగా. ఇప్పుడు ఇట్లాంటి పనులు చేసి మీరు దేవుని ఎరిగిన వాళ్ళ ఎరగని వాళ్ళ? ప్రభా ఆయన ఏంది? మోషే ఏమంటాడంటే దేవునితో, ప్రభా మా ఆవిడ నాతో పాటు వస్తే మంచిది అన్నాడా? ఏమన్నాడు మరి? అయ్యా నీ సన్నిధి నాకు తోడు రావాలి. ఆమేన్. నీ సన్నిధి తోడు రావాలి. నీ సన్నిధి కనుక నాకు తోడు రాకపోతే నేను వెళ్ళను. ఇది తీర్మానం. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా దేవుడు మనతో కూడా రావాలి. దేవునికి స్తోత్రం. మన ముందు ఎవరు నడవాలి? ఆయనకు చెప్పింది, నేను నీకు ముందుగా నడుస్తా. మెట్టగా ఉన్న అంటే నీకు ఎదురయ్యే ప్రతి సమస్య, శోధన, ఇరుకు, ఇబ్బందుల నుంచి నేను నిన్ను విడిపించుకుంటూ వెళ్తాను. అదే అంటాడు జకర్యాలో, ప్రాకారములు దాటిపోయేవాడు నీకు ముందుగా వెళ్ళిపోతాడు. ప్రాకారాలన్నీ ఏం చేస్తాడైనా పగలగొట్టుకుంటూ పోతాడు. అందుకని మనుష్యులు మనకు ముందుగా నడవలసిన పని లేదు. ఎవరు అవి అన్ని ఆచారాలు దేవుని పిల్లలు చేయకూడదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దాకా తెలియకపోతే ఇప్పటి నుంచి అన్నా తెలుసుకో. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ చూడండి ఆయన చెప్తున్నాడు, కనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైన మూలపాఠముల తట్టు మీరు మరలా ఎందుకు తిరుగుతున్నారు? ఎందుకు ఇట్లాంటి పనులు చేస్తున్నారు? పిల్లవాడు 2 రోజులు ఏడిస్తే వాడికి ఏదో జరిగిందని చెప్పి వెంటనే గోలపాటు పంపించే విశ్వాసులు కూడా ఉన్నారా? ఎంత తగిలిందంట? ఏం తగిలింది? నేలపాట, ఆకాశం పాట, భూమి పాట. దేవునికి స్తోత్రం. ఇప్పటికి కూడా మరి వీళ్ళు ఎందుకు ప్రభువుని నమ్ముకున్నారు, ఎందుకు బాప్తిసం తీసుకున్నారు, ఎందుకు రక్షణ పొందారు అని అర్థం కాకపోతే వాళ్ళని అడిగిన వాళ్ళు ఏమంటారు? మాకు కూడా అదే అర్థం కావట్లేదు అంటారు. మీకు అర్థం కాలేదు ఏమన్నది కదా? అర్థమైందా? దేవునికి స్తోత్రం. ఎందుకు ఇట్లాంటి పనులు చేస్తారో నాకు అర్థం కావట్లేదు అమ్మ అన్నాను నేను. మాకు కూడా అది అర్థం కావట్లేదు సార్. ఎందుకు మేము బాప్తిసం తీసుకున్నాము, ఎందుకు రక్షణ పొందాము, ఎందుకు ప్రార్థనకు వస్తున్నాము? అసలు మా బతుకులో రోజుకు 1 గంట కూడా ప్రార్థన లేకుండా పోతుంది. ఎంత విచారం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అందుకే పౌలు గారు అంటున్నాడు, బలహీనమైనవి నిష్ప్రయోజనమైన మూలపాఠముల తట్టు మీరు మరలా ఎందుకు తిరుగుతున్నారు? కాబట్టి దేవుని ఎరిగినటువంటి ప్రజలు అక్కడ చెప్తున్న 10వ వచనంలో దినములు అంటే రోజులు. ఈరోజు మంచిదేనా? మంచిదేమో అయ్యగారు ఒకసారి అడిగి రాకు, పిల్లల్ని పంపిద్దామని సొక్కెట్టు చూసి రాకు. ఇటువంటి దరిద్రపు కార్యాలు మన జీవితాల్లో ఉండకూడదు. అందుకంటే మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలాలు, పండగలను మీరు ఆచరిస్తున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి నేను భయపడుతున్నాను. మా అర్థమవుతుందా? గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎందుకని? ఎంత ప్రార్థన చేసి, ఎంత మిమ్మల్ని దేవుని సన్నిధికి నడిపించి, మీ కొరకు ఉపవాసాలుండి, కన్నీరు గార్చి, ప్రార్థనలు చేసి, మీరు మరలా లోకం వైపు తిరగడానికి ఎంత ప్రార్థన చేసింది?
ఎంత భక్తి చేసినందుకు మీరు మరలా లోకంలో తిరగటానిక, మరలా లోకాచారంలో పడిపోవటానిక, లోక కార్యక్రమాల్లో పడిపోవటానిక? అందుకే పౌలు భక్తుడు అంటాడు, నీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి నేను భయపడుతున్నాను. చెప్పిన మాట వినరు, వాక్యం చెబితే లోబడరు. సమస్య వచ్చినాక, శోధన వచ్చినాక ఈయనేందో పెద్ద పరిశుద్ధులైనట్టు ఎందుకు వస్తున్నాయి అన్న నాకు ఈ సమస్యలన్నీ? నువ్వు చేసుకున్న దానికి వస్తున్నాయి అన్న, ఏమనేనుగా ఎందుకు వస్తున్నాయి నాకే ఈ సమస్యలు, ఈ శోధనలో? నువ్వు పెద్ద 40 గంటలు, రోజుకి 4 గంటలు 5 గంటలు ప్రార్థన చేసేవాడు కానీ నీకు వస్తున్నాయి ఈ సమస్యలు. దేవునికి లోబడకపోవటం, దేవుని చిత్తాన్ని గ్రహించకపోవటం, దేవుని వాక్య పద్ధతుల్లో నిలబడకపోవటం, పరిశుద్ధతలో నిలిచి ఉండకపోవటం, ఇవన్నీ కోరి మనం తీసుకొచ్చుకున్నటువంటి సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకే దినాలంటే రోజులు మనం పాటించకూడదు. దేవుడు 6 దినాలు సృష్టి అంతా చేశాడు, 7వ దినాన్ని పరిశుద్ధపరిచాడు. కాబట్టి దేవుడు నిర్ణయించిన ప్రతిరోజు, ఆదికాండం 1వ అధ్యాయంలో ఆయన ఒకరోజు చేసి ఇది మంచిది అన్నాడు, 2వ రోజు చేసి ఇది మంచిది అన్నాడు. మీరు చదవండి, బైబిల్ చదవండి. 3వ రోజు చేసి ఇది మంచిది అన్నాడు. ఏ రోజన్నా ఇది మంచిది కాదు అన్నాడా? 9 గంటల నుంచి 10 గంటల వరకు రాహుకాలము, ఎవరు బయటికి వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం. 10 గంటల నుంచి 12 గంటల వరకు అమృత గడియలు ఉన్నాయంట. ఈ గడిలో నువ్వు ఏమి చేసినావు దరిద్రమే వచ్చింది. అమృత గడియలు ఏం చేసినా చెప్పరేమండి, అంతా బాగానే ఉంటుందంట. అమృత గడియల్లో యాక్సిడెంట్లు, హాస్పిటల్ బాగానే చాలా మంది నాకు తెలిసి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పిల్లలు ఈ దరిద్రపు కార్యక్రమాల జోలికి మనం వెళ్ళకూడదు. గట్టి చెప్పండి, 2 చేతులు పైకెత్తి. ఎన్ని చెబితేనేమో నేను మంచిది కాదంటారు మీరు. ఎన్ని ప్రస్తుత కాలం జరుగుతున్న సంభవాలా కాదా? ఏమండి, మేస్త్రి గారు గుణాలు దీపించి నవధాన్యాలు తీసుకొచ్చి అందులో వేసి దాని మీద సిమెంట్ వేసి కలిపెట్టారు. విత్తనాలు వేసి ఎందుకు? మనం మొలకలు వచ్చి ఫలించి అభివృద్ధి చెంది విస్తరించడానికి కదా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏం చేస్తారు? నవధాన్యాలు తీసుకొచ్చి నవధాన్యాలు గుణాదులు వేసి దాని మీద శుభ్రంగా కంకరేసి ఇక మళ్ళీ మొలక లేవకుండా ఈ ఫ్యామిలీ కొంపెంతలతో. అందుకే చాలా కుటుంబాల్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళు అట్ట కట్టుకుంటే కొన్ని కొంపల్లో సమాధానం ఉండదు. భార్య భర్తలకు సమాధానం ఉండదు, పిల్లలకు సమాధానం, కుటుంబంలో ఇప్పుడు తగాదులు, తన్నుకోటాలు, కొట్టుకోటాలు, భయంకరమైనటి ఇటువంటి వాటిని మనం ప్రోత్సహించకూడదు. అర్థమవుతుందండి? ప్రైజ్ ది లార్డ్. దాన్ని విత్తేది మనం ఎందుకు? నారు పోసి ఇవాళ నారు పోసి రేపు పొద్దున ఒక టాటర్ ఇసుక తీసుకుపోయి, కంకర తీసుకుపోయి, 10 గంటలు సిమెంట్ తీసుకుపోయి దాని మీద జరుగుతున్నాం అనుకో, మనం ఏమంటారు? మనల్ని పక్క చెల్లెళ్ళు ఏమంటారండి? వీడికి తెట్ల మిట్లా మంచిడా వీడి ఏంటది? మరి మనం చేసే పనులు ఎట్టున్నాయి? ఇవన్నీ దేవుని వాక్యానికి విరోధమైన కార్యాలు. దేవునికి స్తోత్రం. కాబట్టి దినాలను మనం, రోజులను మనం పట్టించుకోకూడదు. 2 మాసాలు అంటే నెలలను పట్టించుకోకూడదు. ఉత్సవ కాలాలు, పండగల జోలికి అసలు మనం పోకూడదు. ప్రతి ఆదివారం పండగ, ప్రతి బుధవారం పండగ, ప్రతి శుక్రవారం పండగ, ప్రతి శనివారం పండగ. మనకి ప్రత్యేకించి క్రిస్మస్ పండుగలు, ఈస్టర్ పండుగలు మన అసలు పండగలే కదా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తర్వాత సంవత్సరాలను ఆచరిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. అందుకే పౌలు అంటాడు, 19వ వచనం చూడండి ఒకసారి, గలతీ 4:19. ఎవరి అందు ఏర్పడాలి? క్రీస్తు స్వరూపము ఎప్పుడు ఏర్పడుతుంది? చిన్నగా ఏర్పడిద్దిలే అంటారా అమ్మా? ఇప్పటికీ ఆదివారాలు కూడా పనులు పోయే బ్యాచ్ లేకపోలేదు, ఓకేనా?
మధ్యాహ్నం చూద్దాం అనుకున్నాంలేండి, మధ్యాహ్నం కొంచెమే ఉంటే అది కోసుకొని వద్దామని పోయింది. మధ్యాహ్నం దాకా ఉంటే అది తిప్పేద్దామని పోయినామండి. ఈ లోపల ఇంటికి వచ్చాము, నిద్ర వచ్చింది, పడుకుని నిద్రపోయాము. అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఆదివారం విశ్రాంతి దినం ఉదయకాలం 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు నువ్వే పని చేయకూడదు. చేస్తే శాపగ్రస్తులు అవుతారు. అది విశ్రాంతి దినమని, అది మనోహరమైనదని చదువుతారు ఒకసారి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం. భయం లేకుండా పోయింది క్రైస్తవులు అనే వాళ్ళకి, విశ్వాసులు అనే వాళ్ళకి. భయం లేదు, ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు. అదేందని గట్టిగా చెబితే పార్టీ మారుతున్నారు. మా ఇంటి కూడా ప్రార్థన పెడతాను, ఆ ప్రార్థన పోతున్నాను, ఆయన కడుగుతా అంతా అది చేయకూడదు అంటాడు, ఇది చేయకూడదు అంటాడు. నాకేమో ఒక రోజు నేనే నీకు గుర్తొస్తాను, నేను తప్పకుండా గుర్తొస్తాను. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 13వ వచనం. విశ్రాంతి దినాన కొట్లు మూతేయాలి. ఎట్టి చెప్పండి. కొట్లు, వ్యాపారాలు, పనిపాట్లు, ఆటోలు ఆపేయాలి, లేకపోతే తిరగబడతాయి. మీ ఇష్టం. అదే దాన్ని శాపం పెడతానండి ఆయన. నేను పెట్టట్లా, దేవుడు చెబుతున్నాడు. వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఓరకుండా ఎడలా. ఏం చేయాలంటే ఆ రోజు ఓరకుండాలా. టీవీ పెట్టుకొని సినిమా చూసుకుంటా ఓరకుండాలా. ఏం చేయాలా? ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. విశ్రాంతి దినము మనోహరమైనదని, యెహోవాకు ప్రతిష్ఠిత దినమని, ఘనమైనదని అనుకునే దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల. ఎట్లా ఆచరించాలంట? పండుగ భలే ఘనంగా చేశారండి. దేవునికి స్తోత్రం. బట్టలకే ₹1,00,000 వేయండి. అబ్బా, ఘనంగా ఆచరించారంట. అసలు ఏంటంటే ఆ రోజు 3 మాంసాలు అండి ఇంట్లో. ఒకటి తెల్లదే, ఒకటి నల్లదే, ఒకటి 3 రకాల మాంసాలు తెచ్చామండి ఇంట్లో. ఘనంగా పండగ చెప్పలేమండి. ఆదివారం ప్రార్థన కూడా ఎగ్గొట్టి నెమలిపుల్లో ప్రార్థన అయిపోయింది. ప్రార్థన అయిపోయినాక పిల్లోడు ప్రార్థనకు వచ్చాడు, తల్లి ప్రార్థనకు రాలా. మెమ్మ ప్రార్థన రాలేదు, ఏంటంటే మోసం పడుతుందని. అక్కడ ఊరికి చెప్పకూడదు, నాకే చెప్పాడు. అక్కడికి తెలియదు. దేవునికి స్తోత్రం. అరే మీ నాన్న వచ్చాడు ప్రార్థనకి, నువ్వు వచ్చావు, మీ అమ్మ ఎదురంటే మేము పోయే లోపల కుదరదని మోసం కొరడుతుంది. దేవునికి స్తోత్రం. అరే మీరు మోసం తింటారా? ఎందుకనో అది కౌన్సిలర్ లేండి. దేవునికి స్తోత్రం. మేము తింటామండి. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాదు. మరి తిన్నట్టు పిల్లపిస్తారు మా ఊర్లో. వాళ్ళు కూడా అడ్డంగా వెళ్తారండి. ఊళ్ళో ఏరు కానీ నసరాపేట సత్యం కలిగిపోతే వాళ్ళు కనపడుతుంటారు రెస్టారెంట్లు కాదు. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాదు. 2 చేతులు పైకెత్తి. కాబట్టి విశ్రాంతి దినం ఏంటంటే ఘనంగా ఆచరించాలంట. అంటే ఆదివారం ఇంటిల్లు బాధి దేవుని మందిరంలో కూర్చోవాలి. దేవునికి స్తోత్రం. ఇంటిల్లు బాధ రావట్లేదండి. నువ్వు ఆదివారం నుంచి మళ్ళీ ఆదివారం దాకా నీ ఇంటి వారి కొరకు ప్రార్థన చేస్తే తప్పనిసరిగా దేవుడు తీసుకొచ్చి కూర్చోవాలి. నువ్వు చేయవుగా. ప్రార్థన అంటే నీకు అసలు అసలు బిజీ సార్. మేము చాలా బిజీగా ఉంటామండి. మేము ప్రార్థనలు చేయటం మాకు కుదరదు. దేవునికి స్తోత్రం. అందుకని తలా ఒక దారిలో ఉంటారు. వాడు ఒక దారి, ఈడ ఒక దారి, ఆమె ఒక దారి, ఆయన ఒక దారి. ఇంట్లో 4-5 ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కులో ఉంటారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకి. అందుకని యెహోవాకు ప్రతిష్ఠిత దినమని, ఘనమైనది అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల నీకు ఇష్టమైన పనులు చేయకయో అంటది. ఏముందిలే మన ప్రార్థన 2ంటికి కదా, మధ్యాహ్నానికి అయిపోద్ది. పోదారా కోతకి, కలుపుకు పోదారా, మధ్యాహ్నానికి అయిపోద్ది. మధ్యాహ్నానికి తిరగేసి వద్దారా. నిన్ను తిరగేస్తాడు దేవుడు, గుర్తుపెట్టుకో. వాక్యం తెలియని వాళ్ళకి చెప్పండి. అర్థమవుతుందా?
దేవునికి స్తోత్రం. రెండు చేతుల పైకి ఎత్తి. ఒక భర్త అన్నాడు భార్యతో, ఆదివారం పూట ఫంక్షన్కి బయలుదేరారు. ఫంక్షన్ ఎదురుగా తాసుపాము వచ్చి పడగిప్పిందంట. నలుగురు కాళ్ళు ఎత్తారు పైకి. దేవుడు కాపాడాడు. వీడు ఫుల్ దాగి అంటాడంట, నేనంటే నాకు దేవుడు తెలియదు అనుకో, నీకు తెలుసుగా ఆదివారం పాత్ర ఒకటి ఎందుకు వచ్చిన ఫంక్షన్కి ఏమ కూడా ఉంది బావాలని. దేవుడు మమ్మల్ని మొత్తం నలుగురిని చుట్టేసేదానంట. దేవుడికి స్తోత్రం. అర్థమవుతుందండి ఏంటి ఇటువంటి సాక్ష్యాలు? చేసేదే తప్పుడు వ్యవహారాలు. మళ్ళా ఆడు చెబుతున్నాడు, నాకంటే తెలియదు అనుకో వాక్యం, నీకు తెలుసుగా అది మరి ఎగ్గొట్టకూడదు, నువ్వు ఎందుకు వచ్చి నువ్వు ఊగులాడుకుంటా? అక్క నువ్వు లేదా ఫంక్షన్ జరగదన్నదంటే ఎవరు చెల్లెల్లో, నువ్వు రావాలి, నువ్వు రాకపోతే మాత్రం బాగుంది, నువ్వు వస్తేనే ఫంక్షన్ మొత్తం జరుగుద్ది అందంటే. అందుకని ఏం బయలుదేరింది. వింటున్నారండి? దేవుని సన్నిధిని విశ్రాంతి దినము ఆదివారాన్ని విడిచిపెడితే భయంకరమైన శ్రమల పాలవుతారు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నెలకులో బ్రదర్ ఉన్నాడు, కారు నడుపుతాడు. ఫస్ట్ ఆదివారం కూడా అంతకుముందు ఆదివారం బాడీకి పోయాడు. వాళ్ళు అన్నారంట వచ్చేవాడు, నువ్వు డ్రైవర్కి వస్తేనే తీసుకుపోతాం, మొత్తం మేము లేకపోతే మేము రామన్నారంట. ఆ రోజు పోయానన్న ఆదివారం ప్రార్థన ఎగ్గొట్టి మళ్ళీ ఇప్పటికి 11 రోజులన్నా ఒక్క బాడీ లేదు. 2000 కోసం విజయవాడ పోవడానికి చూసుకుంటే అప్పటి నుంచి ఇప్పుడు దాకా 11 రోజులన్నా బండి తీయలే ఇంతవరకు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? దేవుని ఎరిగినటువంటి పిల్లలు, ఎరగనవాడు ఎట్లా తప్పు చేస్తే అది వేరే విషయం, ఎరిగిన వాడు తప్పు చేస్తే, దేవుని ఎరిగిన ప్రజలు తప్పు చేస్తే పరిస్థితి ఏంటి? ఎంత దారుణమో ఒకసారి ఆలోచించేయండి. నాకేముంది లేక అయిపోయింది, నాదేముంది, నేను ఉంటే అంత ఊరు రామా, ఊరు పోమంటుంది, కాడు రామంటుంది. నేను ఆదివారం వస్తే ఎంత, రాకపోతే ఎంత అనుకున్నావో నరకానికి పోతావు. మరి ఊరు సంగతి పక్కన పెట్టు, కాడు సంగతి పక్కన పెట్టు. నువ్వు దేవుని ఆజ్ఞలు అతిక్రమిస్తే నువ్వు ముసల్దానమైన ఏమైతే పోతావుగా. ఇంకేమంటే పిల్లలకి పెళ్లి చేశాను, అంతా అయిపోయింది కదా, ఫ్రీ బోర్డ్ అయిపోయాను అనుకుని చెప్పేసి. అయినా కానీ నువ్వు ఆదివారం క్రమాన్ని పాటించకపోతే నీకు నరకం తప్పదుగా. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ విశ్రాంతి దినాన్ని ఘనంగా ఆచరించమని చెప్పాడు కదా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఆచరించకపోతే నీకు నరకమే కదా. గట్టిగా స్తోత్రం చెప్పండి, 2 చేతులు పైకెత్తి. అందుకని నీకు ఇష్టమైన పనులు చేయకూడదంట. తర్వాత అబ్బా అరుగుల మీద కూర్చొని ఏదో ప్రార్థనలు ఎగ్గొట్టి అరుగుల మీద కూర్చొని లోకవార్తలు. చంద్రబాబు నాయుడు గారు ఏమంటుండో, జగన్ గారు ఏమంటుండే, ఇద్దరు తిట్టుకోవట్లేదా? ఎన్ని రాజధానులు మనకు 3 ఒకటే? ఇది చేస్తారు. పామాయిల్ రేట్లు పెరుగుతున్నాయంటే, నూనె రేట్లు పెరుగుతున్నాయంటే దేవునికి స్తోత్రం. అయితే రష్యా ఉక్రెయిన్ వాళ్ళకి ఏదో యుద్ధం వచ్చిందంటే పామాయిల్ ఆడించినట్టు వచ్చేది. మరి పామాయిల్ రేట్లు ఇంకా పెరుగుతాయి అంటే మరి ఏం చేద్దాం? ఏం చేస్తున్నావు? ఉండి ఇంటికాడ కూర్చొని ఈ సోదరులు చెప్పుకుంటా ఏమన్నా రూపాయి తగ్గిస్తావా? తాగేటికి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడు. ఏమంటే అవునా కదా? మన మధ్య దానికోసం ప్రార్థన చేశాం, దేవుడు వెంటనే కార్యం చేసిండా లేదా? ఎట్టుకు చెప్పండి. మరి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు ఏదైనా చేస్తారుగా. నరుగుల మీదకి వచ్చిన పోయి ఏమైనా పని పాటు ఉంటుంది, పోయామనుకున్నా ఎలా డాడీకి పోతాను చెప్పి కూడా కూర్చోపోదు. కానీ ఏం చేస్తుంది చెప్పి ఈ పనికి మళ్ళీ ఏం పనులు ఉండవు. ఆ పని మీద పోయే వాళ్ళు కూడా పిలిచి ఏం చేస్తుంది, కూర్చోబెట్టి అరుకో చెట్టు వేసారు. ఇంకేముంది ఇబ్బంది? ఎత్తుకు స్తోత్రం చెప్పండి. అరుకో చెట్టు, ఎండాకాలం కూర్చోవటం, కష్టాలు తీసుకోవటం, ఈ దరిద్రం పనులు చేస్తారు తప్ప కూర్చొని నాకు అరగంట ప్రార్థన చేయమంటే చేయరు. ఎట్లా చెబితే లాస్ట్ గారు అంత అందుకే రాంది. ఈ మధ్య రావట్లేదు తెలుసా? నువ్వు స్తోత్రమా ఆయన చెబుతున్నా దేవుడికి స్తోత్రం.
ఈ మాటలు వింటే బ్రతుకుతావు, దీవించబడతావు, హల్లెలూయా, ఆశీర్వదించబడతావు. నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఏదో కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు వచ్చి ప్రార్థన చేస్తే పొరపాటు కూడా నీ ప్రార్థనలు దేవుడు ఆలకించడు. చదవండి. లోకవార్తలు చెప్పుకొనక ఉండినేడను నీవు యెహోవా యందు ఆనందించెదవు. కొట్ట చప్పట్లు గట్టిగా. దేశం యొక్క ఉన్నత స్థలాల మీదకు నిన్నెక్కిస్తాడు. నీ తండ్రి అయిన యాకోబు, మీ తెలుసా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ గుడికి పోయి నెత్తిన ఏ పెట్టుకుని తిరిగినా పొద్దున లేవగానే ప్రార్థన చేసుకోకుండా బైబిల్ చదవకుండా బయటికి రాడంట. ఆయన ముఖ్యమంత్రి ప్లేస్లో ఉన్నాడు కాబట్టి ఏ గుడికైనా పోవాలా, ఏదైనా నెత్తిన పెట్టుకోవాలా, అర్థమవుతుందా? కానీ ఆయనకున్న ప్రత్యేకమైన అలవాటు ఏంటి తెలుసా? ఉదయకాల సమయంలో లేవగానే మొట్టమొదటి బైబిల్ చదువుకుంటాడంట. పబ్లిక్లో దమ్ము ధైర్యంతో అసెంబ్లీలో చెప్పిన మనగాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏ ముఖ్యమంత్రి కూడా చరిత్రలో నేను ప్రార్థన చేసుకుంటాను, నేను బైబిల్ చదువుకుంటానని చెప్పిన వాళ్ళు లేదు. అర్థమవుతుందా? అందుకే పబ్లిక్లో సాక్ష్యం ఇచ్చాడు కాబట్టి దేవుడు ఆయన ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 5 కోట్ల మందిలో ఒకే ఒక అవకాశం ఒకరికి వచ్చిందంటే అది అవకాశాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కేవలం అది దేవుని యొక్క ఆ టీవీ ఆమె వచ్చి గెలవగానే 150 సీట్లు రాగానే ఏమనుకున్నారంటే మైకి పెడతా అంటే ఏమన్నా తెలుసా? మొట్టమొదటి మాట వచ్చింది తెలుసా? మా గాడ్స్ వేసాడు. దేవుని కృపమై, దేవునికి స్తోత్రం. ఆ మాట మన నోటి వెంట కూడా రావాలా. ఎరిగిన వాడు చేస్తాడు. అర్థమైందా? ఇప్పుడు ఆయన అంటే ముఖ్యమంత్రి ప్లేస్ ఉన్నాడు కాబట్టి ఏ గుడికైనా పోవాలా, ఏ మసీదుకైనా పోవాలా, ఏదైనా పెట్టుకోవాలి. నీకెందుకు? నువ్వే ముఖ్యమంత్రివే. అలసి పెట్టుకొని తిన్నామంటే మొన్న అవి ఎక్కువ జలుబు, జ్వరం, దగ్గు ఇంతలో తగ్గలేదంట. ఎంత విశాలం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2 చేతులు పైకెత్తి అందుకేమంటాడు? దేశం యొక్క ఉన్నత స్థలాల మీదకి నేను నిన్ను ఎక్కిస్తాను. ఆమేన్. ప్రతి విశ్వాస జీవితంలో ఎరిగిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతారు, ప్రార్థన చేస్తారు, వాక్యాన్ని ధ్యానిస్తారు. ఈరోజు చెప్పిన వాక్యం నీకు మరలా నెక్స్ట్ ఆదివారం దాకా ఇది నీ మైండ్లో తిరుగుతూ ఉండాలి. నువ్వు ఎరిగినటువంటి బిడ్డవైతే, ఆయన ఎరిగినటువంటి బిడ్డవైతే ఇటువంటి గొప్ప కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. అందుకే అక్కడ అంటున్న మాట ఏంటంటే, దానియేలు గ్రంథములో ఏమన్నాడు? తమ దేవుని ఎరిగిన వారు, ఆమె చెప్పలేమండి, బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటున్నారా? ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తుంది. ఆమె స్తోత్రం చెప్పండి. ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసి దేవునికి స్తోత్రం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం. ఎరిగినవాడు, దేవుని ఎరిగినవాడు ఏం కార్యాలు చేశాడు? యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనం. దేవుని పిల్లలకి శత్రువులకు యుద్ధం జరుగుతుంది. గట్టిగా ఆమేన్ చెప్పండి. యుద్ధ రంగంలో ఒక నీతి ఏంటంటే, సూర్యుడు అస్తమించిన తర్వాత యుద్ధం చేయకూడదు. ఆమేన్. ఒకవేళ సూర్యుడు అస్తమించిన తర్వాత యుద్ధం ఆగిపోయిందంటే గెలిచేవాడు ఓడిపోవచ్చు, ఓడిపోయేవాడు గెలవచ్చు. అర్ధరాత్రికే సమీకరణలో మారినీరే అంటారు చూసారా? ఓట్ల టైంలో, ఎలక్షన్ టైంలో అర్ధరాత్రికి ఏమైపోయిందంట? 500 ఇచ్చేవాడికి 1000 రూపాయలు ఇచ్చి ఓడుకున్నారు. తెల్లాళ్ళకి ఏమైంది? ఈ వార్డులో ఓట్లన్నీ మనకే పడతారు. సంఘాలు గుద్దుకుంటే మొత్తం అవతల పడి ఏంటి సంగతి అంటే, వాళ్ళు 1500 పంచారు సార్, మీరేం 1000 ఇచ్చారు. అందుకే రాత్రి ఏం చేశారంట?
ఏం తెలియని వాళ్ళగా డబ్బులు తీసుకున్న వాళ్ళగా అడుగుతారే. అటు ఇటు రెండు తీసుకున్న రకాలు కూడా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునగా. రెండు చేతులు పైకి ఎత్తి వింటున్నారా? రాత్రి ఏమయ్యారంట? కొనేసారు రోడ్లు. ఇటు పడేది ఎట్టి చెప్పండి అనుకున్నాను. మనలంతా అనుకున్నారు ఓట్లు పడతారు ఈ వార్డులో. దేవునికి స్తోత్రం. ఏంద్ర ఏడ దెబ్బ కొట్టిందంటే ఎవడో చెప్పిండట. అయ్యా నువ్వేమో అసలు డబ్బులు తీవయ్యా, 7 రూపాయలు ఇచ్చినవయ్యా, వాళ్ళు ఓటుకి 2,000 ఇచ్చారయ్యా. అందుకని మొత్తం ఏం చేశారు? ఇక అమ్ముకోవడం కొనుక్కోవడం అని ఇక త్రాసంగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే సమీకరణలు ఏమైపోయినాయి? మారిపోయినాయి తెల్లారాలకి. కాబట్టి యుద్ధరంగంలో కూడా నీతి ఏంటంటే తెల్లారే చీకటి పడితే యుద్ధం చేయకూడదు. తెల్లారలోపు ఏమైతే ఇటోళ్ళు అడిపోతారో అటోళ్ళు ఇటుపోతారో తెలియదు. అందుకని ఏం చేశాడంటే యెహోషువ, ఈయనెవరు? దేవుని సేవకుడు. ఆమేన్. దేవుని ప్రవక్త. చీకటి పడితే మళ్ళా తేడా వచ్చిందని చెప్పి ఏం చేశాడు చూడండి ఒకసారి. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. ఏంటా ప్రార్థన? సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు ఆగెను, చంద్రుడు నిలిచెను. గట్టిగా సూర్యుడేమో దిగిపోవటానికి సిద్ధపడ్డాడు, చంద్రుడు రావటానికి కొంచెం అక్కడ ఉన్నాడు. హల్లెలూయా. ఇద్దరికి వార్నింగ్ ఇచ్చాడంట. కదిలావంటే అక్కడ నుంచి మర్యాద ఉండదన్నాడంట. కదిలావంటే మర్యాద ఉండదన్నాడంట. ఒక రోజుల్లో సూర్యుడు అక్కడే ఉన్నాడంట, చంద్రుడు అక్కడే ఆగిపోయాడంట. అది దేవుని యొక్క శక్తి కలిగిన యేసు నామములో ఉన్న శక్తి. ఆయన నామములో ఉన్న శక్తి. ఎరిగిన వారు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. ఎరిగిన వారు ప్రార్థన చేస్తే ఆశ్చర్యాలు జరుగుతాయి. ఎరుగుండాలి. నేను ఆ అమ్మాయి దయ్యం పడింది ప్రియురాళ్ళలో. రాత్రి మన వాళ్ళంతా కూర్చొని ప్రార్థన చేస్తారు. ఓ సైతాన పో అంటే పాతనాగా అంటుందంట. పదనాగదు. రేపు మా బాధ్యతలు నిజంగా తిరుగుతున్నారంటే ఎవరో ఒకడో కానీ చూద్దాం అన్నదంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాసేపు మళ్ళీ ప్రార్థన చేసిన తర్వాత ఎందుకంటే ఎక్కడ ప్రార్థన మీ పాస్టర్ వచ్చినా పోతాగా అన్నదంట. పొద్దున వస్తా అన్నారు కదా మీరే, ఆయన వచ్చి నాకు పోతాలే కొంచెం ఆగండి మీరు. నేను పొద్దున పోయింది. దేవునికి స్తోత్రం. ఎప్పుడు చెప్పండి. మనోడు ఒకడు ఉన్నాడే బెంగళూరులో దయ్యం పడితే, అదే మన సపర్ల బ్యాచ్. ఆ దయ్యం పట్టిన అమ్మాయి ఇక్కడ పోయి వేస్తున్నాము దయ్యం పో అంటున్నట్ట. అరే ఈ సంగతి తెలిసి అరమాకందంట. వాడినే దేవునికి స్తోత్రం. మరి పడినాడు వేసినామా పో అంటున్నట్ట. అరే నీ బతుకంతా నాకు తెలుసు, చాగంటారు పైన పాస్టర్ గారి కాడ తీసుకో అప్పుడు పోతా, లేకపోతే నేను పోనందంట. సాక్ష్యం ఇచ్చినారా? ఎరిగిన వారిని దేవుడు ఎరుగుంటాడు, సైతాన్ కూడా ఎరుగుంటాడు. ఆయన ఎరిగిన వాళ్ళు లైసలో ఎరగలేదనుకో కొంచెం తగ్గితే బాగుంటాం అంటది. వాడిని అన్నదంట ఆమె తగ్గితే బాగుంటాం, లేకపోతే బట్టలు తీసుకొని పారిపోవాల్సి వచ్చింది. నువ్వు దేవుడు వాళ్ళు వచ్చి నాకు ఇదే మాట చెప్పారు బెంగళూరులో ఎట్టే అంత పాస్టర్ గారు. దేవునికి స్తోత్రం. అంటున్నారా? ఎరిగిన వారు వారి వారి జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. చదవండి. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా ఏదండి ఆ చదవటం చంద్రుడా అంటారు. వార్నింగ్ ఇచ్చినట్టు చదవాలి. అంతా సూర్యుడా ఆగాడు, చంద్రుడు ఆగంటే ఆగుతాయా? దయ్యనమ్మా ఓ ఏం కావాలి అంటే ఊరుకుంటుంది. పెడతావా పనులు పోయాలా అంటుంది. అందుకని దయానికి ఏం చేయాలా? వార్నింగ్ ఇవ్వాలి. సైతాన చంపుతానాలా
అమ్మ ఏందంటావమ్మా, ఏందమ్మంటావు, కోడిదమ్మంటావు, గుడ్లదమ్మంటావా అంటే అది ఈ గాడ సరుకు లేదని చెప్పి వెళ్ళకుండా ఏం చేస్తుంది, కావాలి లేసరా అంటుంది. దేవునికి స్తోత్రం. మేము అటు పొలిమేరల మీదకి పోతుంటాం, పిడుగురాళ్ళు పోవాలంటే ఇటు సత్యంపల్లి మీదకి పోకుండా ఆ పమిడిపాడు మీదుగా ఆ చేమల మరి కళ్ళగుంట అవన్నీ దాటుకొని పోతుంటే ఆ మోన తిరుగుల కాడ పొలిమేరల కాడ బొమ్మలు చేసి కొబ్బరికాయలు కొట్టి దాంతో గోళాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. మీరైతే దానికి వెళ్ళి చూసుకుంటా బాగుంది బొమ్మ అంటే బాగుంది, అది ఎప్పుడు ఎప్పుడు పరిగెత్తుకొని వచ్చింది. అది సైతం ఏమైనప్పుడు బొమ్మ భలే ఉంది, బండాపల్ల బొమ్మ కలిసి బొమ్మ ఏమన్నదంటే నాకు అనుకుంటుంది నాకు మారితే ఈ రాత్రికి ఇంటికి పోదామని చెప్పి అమ్మబడి వచ్చింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండు వచ్చింది వార్నింగ్ ఇవ్వాలి దయ్యానికి. పరలోకమందు భూమి మీద నీకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. హల్లెలూయా. సర్వాధికారం దేవునికి ఉంది. ఆయన పిల్లలమైన మనం కూడా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యెహోషువ ఆయన బిడ్డ కనుక ఆజ్ఞాపించాడండి. సూర్యుడా, చంద్రుడా, నీవు అయ్యాలో జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు. అది దేవుని యొక్క మహత్తరమైన శక్తి. దేవుని ఎరిగిన వారి జీవితాలలో దేవుడు ఇటువంటి అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. సూర్యుడు 11వ వచనం, ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. ఒక రోజల్లా సూర్యుడు కదలేదు అక్కడి నుంచి. వార్నింగ్ ఇచ్చింది ఎవరు? దేవుని బిడ్డలు. యెహోవా ఒక నరుని, యెహోషువ తెలుసా, ఒక నరుడు, దేవత కాదు, దేవుడు కాదు, ఒక నరుడు అంటే నీకులాగా నాకులాగా మామూలు మనిషి. అటువంటి యెహోషువ ప్రార్థన చేస్తే ఒక నరుని మనవి వినిన దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేసిన దేవుని పరిశుద్ధమైన నామములకు మహిమ కలుగునుగాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రార్థన ప్రతికూల పరిస్థితులను అనుకూలపరుస్తుంది. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకి. ఎందుకంటే ఆయన ఏదైనా చేయగలడు. అందుకే తమ దేవుని ఎరిగిన వాడు అనండి బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఒకటి బలం ఉంటుంది అంటారు. బూస్ట్ అయితే రాదా బలం, బూస్ట్ అయితే రాదా బలం, లేకపోతే అరేంజేషన్ చేయించుకుంటే రాదా బలం. ప్రైజ్ ది లార్డ్. లేకపోతే రోజుకు గుడ్డు తింటే రాదా బలం. మరి ఎట్లా వస్తుంది? ఎరిగి ఉంటే వచ్చుదంట. ఎరిగి ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే ప్రతి బలహీనతల నుంచి దేవుడే విడిపిస్తాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం చదవని ప్రార్థన చేసుకున్నాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 29వ వాక్యం. సమశీలటం అంటే సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయన. అంటే అలసిపోయిన వారికి. సమస్యలు అంటే అలసిపోవడం కాదు, మోసం వచ్చి పడిపోవటం. ఎండకు పోయి పడిపోయాడు అండి అంటే చూసారా, సమస్యలు ఎటువంటి అది ఎండకు పోయించి
అందుకనే ప్రభు వాక్యం ఏముంటుందంటే సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. ఆమేన్. ఆ సొమ్మసిల్లిన టైంలో నువ్వేం చేయాలి? దేవుని సన్నిధిలో ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థించాలి. మనకు వచ్చి చిక్కు ఏంటంటే సొమ్మసిల్లిన టైంలో మూలగటం తప్ప ప్రార్థన రాదు. అంతేనా? పడుకొని ఉనికోసం నీళ్ళు నీరా నీళ్ళు అయ్యో కొబ్బరి నీళ్ళు ఆపారా. ఇది ప్రభా పుట్టిన ఆయన స్వస్థపరిచిన ఆయన పొరపాటున కూడా ఆ మాట రాదు. దేవునికి స్తోత్రం. ఎన్ని కొబ్బరి బొండలు తాగినా, ఎన్ని గ్లూకోజ్ నీళ్ళు తాగినా షుగర్ రావటమే తప్ప స్వస్థత రాదు. ఓకేనా? సొమ్మసిలిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధిని కలుగజేయవాడు ఆయనే. శక్తి లేని టైంలో సంసోను శక్తి అంతా పోయింది, గుండె చేసింది సైతాను. ఏం చేశాడు చివరి టైంలో? ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవాలి అని చివరి ప్రార్థన అండి అది. సంసోను కోల్పోయినటువంటి శక్తిని దేవుడు తిరిగి సంసోను దేవునికి స్తోత్రం కలుగునుగాక. కోల్పోయిన శక్తి దేవుడు తిరిగి మరణానికి ఇవ్వాలంటే వాటేం చేయాలా? ఇది నాకు మేలు ఆయను. మాకు బాగలేనప్పుడు ఒక 20 రోజులు 4 రోజులు దగ్గు భయంకరంగా బాధపడుతున్నప్పుడు ఆ టైంలో ఎప్పుడు లెగితే అప్పుడు ప్రార్థన, ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు వాక్యం చదువుకోండి. నేను అనుకున్న తర్వాత బైబిల్ చాలా వరకు పూర్తి చేశాను చదవటం. ఇది నాకు 3 నెలలు కరోనా కాలం వచ్చింది. ఆ 3 నెలల కరోనా కాలంలో ఎక్కువ ప్రార్థన చేయగలిగాం, ఎక్కువ ప్రభుని స్తుతించగలిగాం, ఎక్కువగా ఇంటిని పాది కూర్చొని ప్రార్థనలు చేయగలిగాం. అర్థమవుతుందా? కొన్ని దేవుడు మన జీవితాలకు రప్పించినప్పుడు ఇది మనకు మేలు అనుకోవాలి తప్ప నేనే పాపం చేసిన నాకు కాలు తిరిగింది అనకూడదు. నేనే పాపం చేసిన శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది. ఆ శ్రమ టైంలో, కష్టం వచ్చిన టైంలో, బాధ వచ్చిన టైంలో, టైఫాయిడ్ వచ్చిన టైంలో, మలేరియా వచ్చిన టైంలో, మంచానికే పరిమితమైపోయిన టైంలో ఎక్కువగా ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటాం. అది ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని ఇక్కడ చెప్తున్న మాట ఏంటి? శక్తిహీనులకు బలాభివృద్ధిని కలుగజేయవాడు. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ యవనస్తులు నేను దేవుడు నాను, నేనే దేవుడు, నేనే దేవుడు, దేవుడే నేను అన్నాడు. మరి కనపట్ల ఎట్టి స్తోత్రం. పాదన తప్ప ఇంకేం లేదండి. మరి ఆడికి వీళ్ళు హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వింటున్నారా? యవనస్తులంట తప్పక తొట్టిల్లుతారంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకసారి కొంతమంది చెబుతూ ఉంటుంది, అసలు ఏదండి పాస్టర్ నేను అసలు నా భక్తి ఎక్కడుంటాను నీకు తెలియదు. అసలు నేను అనక మారానంటే అసలు మొత్తం మారుతాను చూస్తే వీడు మారేది లేదు, జనం మారేది లేదు. నేను అనుకుంటుంది అంతమంది చూడలేదు, చుట్టూ అంతా తెల్లబడిపోయింది. సరేలేయ్యా అన్నది నా సంగతి నీకు బాధ తెలియదు అసలు అనుకున్నాము. ప్రార్థన ఇక్కడ నుంచి దేవునికి స్తోత్రం. భక్తే చెప్పాలా? మా దేవుని మేము అమాయకులు నమ్ముతాం, నమ్మి ముంచుతాం. ముంచినాక ఏం జరిగిందో నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. ముంచినాక ఏం జరుగుతుంది? కరెక్ట్గా ఉంటే దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. కరెక్ట్గా లేకపోతే దెబ్బలు తగులుతాయి. గట్టిగా చెప్పండి. 2 చేతులు పైకెత్తి. ఇప్పుడు చూడండి 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు అది నూతన బలాన్ని దేవుడు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు, అలయక పరిగెత్తుతారు, సమస్యలక నడిచిపోతారు. కాబట్టి దేవుని పిల్లలు దేవుని కొరకు ఎదురు చూడాలి. రెండవది ఆయనను ఎరిగి ఉండాలి. ఆయన్ను మనం ఎరుగుంటే మనల్ని ఆయన
ఎరిగి ఉంటాడు. ఎరిగి ఉన్నవాళ్ళు చెప్పాలా గొప్ప కార్యాలు చేస్తారు. వాళ్ళ పరిచర్యల్లో, వాళ్ళ విశ్వాస జీవితంలో, వాళ్ళ కుటుంబ జీవితంలో దేవుడు ఆశ్చర్య కార్యాలు, బహు ఆశ్చర్యంగా జరిగిస్తాడు. కాబట్టి పగటికాల సమయంలో ప్రభు సన్నిధికి వచ్చినటువంటి మనమందరము కూడా ఆయనను ఎరిగిన వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు కదమ్మా? ఎరిగిన వారై ఉండాలి. ఎరిగిన వారు ఈ అన్య సంబంధమైనటువంటి ఆచారాల్లో వాళ్ళు వాటికి ఏకీభవించరు, వాటి జోలికి వారు పోరు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు భక్తి జీవితంలో క్రమంగా ఉంటారు, భక్తి జీవితంలో వాక్య సత్యంలో ఉంటారు. దేవునికి అసహ్యమైనది ఏది వాళ్ళు చేయరు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పగటికాల సమయంలో ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాటను జ్ఞాపకం చేసుకుంటాం. అందరం లేచి నిలబడదాం, కళ్ళు మూద్దాం. ప్రతి ఒక్కరు ఒక తీర్మానం చేసుకుందాం. అందరూ ఒక తీర్మానం చేద్దాం. బైబిల్లో పెట్టి ఆఫరింగ్ బాక్స్ పెట్టాను. ఆఫరింగ్ బాక్స్ అందరూ ప్రైస్. తమ దేవుని ఎరిగిన వారు గొప్ప కార్యాలు చేస్తారని, వాళ్ళు లోక సంబంధమైనటువంటి ఆచారాలలో, కార్యాలలో వారు ఉండరని, వారు ప్రభువు కొరకు తమ జీవితాలను సిద్ధపరచుకుంటారని ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి ప్రభు సన్నిధిలో ప్రతి ఒక్కరు ఒక తీర్మానం చేసుకుంటూ, నీ దినములన్నీట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో, నీ దినములన్నీట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేసినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేసినావు. సర్వోన్నతుడా నీవే మాకు ఆశ్రయ. గ్లోరీ. సర్వోన్నతుడా నీవే ఆశ్రయదుర్గము. ఎవరు లేరు నాకు నిలయము, ఎవరు నాకు నిలయము. ఆదరణ నీవేగా,
నిబంధన నీతో చేసిన దానియేలుకు నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చి సింహాలను మూసినావు సింహాసనమిచ్చినావు యేసయ్యా సింహాలను మూసినావు సర్వోన్నతుడా నీవే ఆశ్రయదుర్గము సర్వోన్నతుడా నీవే ఆశ్రయదుర్గము నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పాలకుడు నీతికి దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పాలకుడు విశ్వాసము కాచి జయ జీవితము నిచ్చినాము విశ్వాసము కాచి జయ జీవితము నిచ్చినాము సర్వోన్నతుడా నీవే నాకు హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. అందరూ ఒక తీర్మానం చేసుకోవాలి.